మనిషి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలి. దేవునికి కీర్తి, స్తోత్ర, మహిమలు ఎవరి ద్వారా కలుగుతాయి అంటే దేవుని పిల్లలైన మన ద్వారానే. దేవుని నామానికి కీర్తి, ఘనత, మహిమ ఇవన్నీ కూడా మన ద్వారానే వస్తాయి. అయితే మనిషి, భక్తులు ఆదిలో నుండి కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుణ్ణి ఆరాధించటానికి మొదటిగా మనిషి ఏర్పాటు చేసుకున్న స్థలం ఏమిటి అంటే బలిపీఠాలు కట్టేవారు. మొట్టమొదటిగా బలిపీఠాలు కట్టి దేవుడికి ఇంపైన సువాసన కలిగే బలులు అర్పించుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు మనుష్యులు. కాలక్రమేప ఆ బలిపీఠాలు ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్న ఈ భక్తులు ఒక దినాన దేవుడు సేనాయి పర్వతం మీదకి మోషే అని పిలిచినప్పుడు మోషేతో చెప్పాడు, మీరు నాకు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలి అని చెప్పాడు. తర్వాత ఈ బలిపీఠాలు తరువాత వచ్చిన క్రమం ఏమిటి అంటే ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలో కూడా పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు మనుషులు. ఆ క్రమంలో ముందుకు వెళుతూ ఉండగా దావీదు దేవుడికి నేను మంచి మందిరాన్ని కట్టాలి అని మందిరానికి కావలసిన బంగారము, వెండి అన్ని ఉపకరణాలన్నిటినీ సిద్ధపరిచాడు దావీదు. కానీ దేవుడు అన్నాడు, దావీదు అది నీ ద్వారా మందిరాన్ని నిర్మాణం అవటానికి నేను ఇష్టపడటలేదు అన్నప్పుడు దావీదు సరే ప్రభు అని దేవుడి మాటకి అంగీకరించాడు దావీదు. తరువాత సొలొమోను మందిరాన్ని నిర్మాణం చేశాడు. అయితే బలిపీఠము ద్వారా దేవుని మహింపరుస్తూ ఉండేవారు. తరువాత ప్రత్యక్షపు గుడారము ద్వారా దేవుని నామాన్ని మహింపరిచేవాళ్ళు ప్రజలు. తర్వాత క్రమంలో వచ్చినది ఏమిటి అంటే యెరూషలేములో దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని ప్రారంభించి సొలొమోను ద్వారా దేవుడి మందిర నిర్మాణం జరిగింది. ఆ మందిర నిర్మాణం జరిగినప్పుడు దేవుని యొక్క మహిమ లేదా దేవుని యొక్క తేజస్సు ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా గత దినాల్లో మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఎక్కడికి దిగి వచ్చింది? దేవుని యొక్క మందిరం మీదకి, మందిరములోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఈ దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు, అసలు దేవుణ్ణి మనం ఏ విధంగా మనం సంతోషపెట్టగలము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మరి ఇంత మహిమతో నింపబడిన మందిరము ద్వారా దేవుడు ఆనందించువాడై ఉన్నాడా అంటే క్రమం చూడండి. బలిపీఠము, ప్రత్యక్ష గుడారము, దేవాలయము. ఈ దేవాలయం వచ్చేసరికి దేవుని మహిమతో నింపబడింది అని చదువుకున్నాం. మరి దేవుని మహిమతో నింపబడిన మందిరాన్ని బట్టి దేవుడు సంతృప్తి కలిగి ఆనందించాడా అంటే అలా కాదు. అపోస్తుల కార్యాల్లో ఒక చక్కని మాటను రాశాడు దేవుడు. చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 7:47. సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. సొలొమోను దేవుని కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? మీరు నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలమేది? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇవన్నీ కూడా హస్తకృతములు
కావా కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము యెషయా గ్రంథములో ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. దేనిలో నివసించడంట? హస్తకృతాలయం హస్తకృతాలలో, అంటే చేతితో నిర్మాణము చేసిన మందిరాలలో ఆయన నివసించి సంతోషించువాడు కాదు అని రాయబడి ఉంది ఇక్కడ. దేవుడు మనల బట్టి ఆనందించువాడే. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి, దేవునికి కీర్తి రావాలి, దేవునికి ఘనత రావాలి. ఈరోజు మన మందిరాలు నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ మందిరాలు ఎవరి కొరకు? ఈ మందిరాలు చెప్పండి, ఈ మందిరాలు ఎవరికి? దేవునికా మనకా? ఈ మందిరాలు మనకి. ఈ మందిరాలు మనం ఏమనుకుంటున్నాం? దేవునికి నేను మందిరం కట్టాను, దేవుడు ఆనందిస్తాడు అని. ఈ మందిరాలు లేదా దీనికి ముందు కూడా సమాజ మందిరాలుగా ఆయా గృహాల్లో వారు ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇవన్నీ కూడా, ఈ మందిరాలు ఎవరి కొరకు అంటే మన కొరకు. ఇవి మనందరం ఈ మందిరములోనికి మనం ప్రవేశించి మనందరము కూడా దేవుని మందిరాలు మార్చబడాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, చదవబడిన భాగములో మనుషుల యొక్క హస్తకృత్యాలలో నివసించేవాడిని నేను కాను, దాన్ని బట్టి నేను ఆనందించేవాడిని కాదు. సలోమాను మందిరాన్ని బంగారముతో, వెండితో, వెలగల రాళ్ళుతో అంత సౌందర్యంగా నిర్మాణం చేసిన దాన్ని బట్టి ఆనందించేవాడు కాదు దేవుడు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, తన పిల్లలు మనల్ని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అయితే ఇక్కడ అపోస్తుల కార్యములో చదివిన మాట, నాకు మీరెక్కడ మందిరం కట్టగలరు? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఏంటి? ఈ మందిరంలో కూర్చొని నేను రెస్ట్ తీసుకుంటానా? ఏమండి, దేవుడు పరలోకం నుండి వచ్చి మన మందిరం కట్టగానే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటాడా ఆయన? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఏది? అది ఈరోజు మనకు అర్థం కావాలి. దేవుడు ఎప్పుడు దేవునికి విశ్రాంతి, దేవునికి ఏ మందిరం అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ మందిరాన్ని మనం నిర్మించినప్పుడు దేవుడు అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడ ఆయనకి విశ్రాంతి, అక్కడ ఆయన మనసుకి నెమ్మది, ఆనందం. ఎప్పుడు అంటే ఆయన అనుకున్న ఒక మందిర నిర్మాణం జరగాలి. ఆ మందిరాలు ఏది అంటే మీరు చేతులతో కట్టుకునే మందిరాలు కాదు. అసలు మందిరము ఏమిటి అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు ఒక విషయాన్ని తెలియజేశారు. చూడు ఒక్కసారి ఆ మాటను కూడా మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వాక్య భాగము. ఏ మందిరాలను బట్టి దేవుడు ఆనందిస్తాడో మరొక మందిరం ఏంటో చూద్దాం. ఒకటి బలిపీఠము అనుకున్నాం, ప్రత్యక్షపు గుడారము అనుకున్నాం, తర్వాత చేతులతో కట్టిన ఈ మందిర నిర్మాణాలు వచ్చాయి. ఇది కాకుండా మరొక మందిరం ఉంది. ఆ మందిరం గురించి యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మందిరం? చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయముని పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదునని దానిని లేపుదును అని వారితో చెప్పెను. ఆయన ఏమంటున్నాడు యేసు ప్రభు? ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో మరలా దాన్ని లేపుదును, ఈ దేవాలయాన్ని తిరిగి నేను లేపుతాను అని యేసు ప్రభు చెప్పెను. దేని గురించి చెప్తున్నాడు ఆయన? ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. యేసు ప్రభు చెప్తున్నాడు. మరొక అసలైన దేవునికి దేవాలయం ఏంటో యేసు ప్రభువే దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి కడతాను అని చెప్పాడు. అలానే యేసు ప్రభుని ఆయన అందరూ కూడా కలువరి శిలువలో ఆయన ప్రాణము విడిచిపెట్టిన తర్వాత
3 దినాలకి తిరిగి మరలా ఆయన భూమి మీద సంచారం చేశారు. అందుకు ఆయన అంటాడు, ఇది మందిరం, ఈ మందిరము, దేహం అనే ఈ మందిరము. దేవుడు సంతోషించే స్థలం ఏమిటి అంటే, నీవు ఈ దేహాన్ని, హృదయాన్ని దేవుని మందిరముగా నువ్వు మనసగలిగితే దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం అది. దాన్ని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. మనందరము దేవుని మందిరాలుగా మార్చబడాలి అని దేవుడు మనకి ఈ మందిరాలు ఇచ్చాడు. ఈ మందిరం అంతా కూడా దేవునికి కాదు. ఈ మందిరం మనకి. మనం ఈ మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఆలకిస్తూ మనం దేవునికి ఒక మందిరాలుగా మనం మార్చబడాలి. అదే విషయాన్ని యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఇదిగో ఈ దేహం అనే దేవాలయమును గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. దేహం అనే దేవాలయం, ఇది దేవాలయం. దేవుడు కోరుకున్న స్థలం ఇది. దేవుడు ఈ ప్రదేశాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మీరు గమనించవలసింది ఏమిటి అంటే, మనందరం కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలి అనుకునే వ్యక్తులు చేతులతో మనం కట్టుకొని ఏదో మనం చేస్తే దానికి దేవుడు సంతోషించడు. కానీ మనం దేవుడు మనలో ఉండే విధంగా ఒక మంచి మందిరాలుగా మనం తయారవ్వాలి. ఈ మందిరము ఎలా మనం నిర్మాణం చేయాలి, ఎలా ఈ మందిరం కట్టాలి అని మనం ఆలోచిస్తే, ఎవరికి మందిరం కట్టాలి? ఇప్పుడు మనం దేవునికి దేవాలయం కట్టాలి. ఎక్కడ కట్టాలి అది? మనమే ఆ దేవాలయంగా మార్చబడాలి. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలోకి వచ్చి నివాసం చేయాలి అనేది దేవుని యొక్క ఆశ. మనమేం చేస్తున్నాము అంటే, ఆయనకు ఒక గుడి కట్టేసి ఆయనకి ఎలాంటిది ఏదో 4 గోడలు కట్టి ఆయన మధ్యలో ఉండమని చెప్పి మనం హాయిగా ఆ లోకమంతా సంచారం చేసుకుంటూ తిరిగిపోతూ ఉంటాం. ఆయన మాత్రం 4 గోడల మధ్యలో ఉండాలి, మనం లోకమంతా తిరగాలి. ఆయన దీపం పెడితే పెడతాం, పెట్టకపోతే చీకట్లోనే ఉంటాడు ఆయన. మనమైతే లోకమంతా వెలుగేసుకొని మనం తిరగాలి. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, హస్తకృత్యాలతో మనుషులు చేసిన ఆలయంలో నేను ఉండను, నేను నివసించను. మనం ఒక దేవాలయంగా మార్చబడితే ఆయన మనలో ఉండాలి అనేది ఆశ. పరలోకములో ఉన్న దేవుడు ఎప్పుడూ ఆయన మనలో ఉండి మనలో సంచారం చేసి మన మధ్యలోనే ఆయన సంచారం చేయాలనేది దేవుని యొక్క ఆశ. ఈరోజు మనిషి, గత దినంలో చెప్పాను, దేవుని సంతోష పెట్టాలి అనే ఆలోచన ఈరోజు మనిషికి లేదు. మనిషికి ఎవరికైనా సరే దేవుడు దగ్గర నుంచి అన్నీ తీసుకొని మనిషి ఆనందిస్తున్నాడు. కానీ దేవుణ్ణి ఆనందింప చేయటానికి ఆలోచన కలిగిన వారు ఎంతమంది? అసలు దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి అనేది మనకు తెలియదు. ఎంత సమయానికి మనం ఎలా సంతోషించాలి, మనం సంతోషించడానికి దేవుడు మనకేమి ఇవ్వాలి? అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు సంతోషించాలి అంటే మొట్టమొదటిగా మనము దేవునికి మందిరాలుగా మనం మార్చబడాలి. ఎలా మందిరాలుగా ఇవి మార్చబడాలి, ఎలా ఇవి మార్చబడాలి అంటే, చూడండి, ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూడండి. దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము 29వ అధ్యాయము, 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 19వ వాక్య భాగము. నా కుమారుడైన సొలొమోను, దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు. అయితే దావీదు సొలొమోనుకి చాలా విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోనుకి అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమని? నీ
కట్టడలను గైకొనుచు ఈ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును వాటినన్నిటినీ అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము. అదిగో ఏమడుగుతున్నాడు దేవుణ్ణి దావీదు అంటే, నేను కట్టదలిచిన ఈ ఆలయమును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించునట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. ఈరోజు దేవునికి మంచి ఆలయాన్ని మనం కట్టాలి అంటే ఏం కావాలంట? నిర్దోషమైన హృదయము. ఏ దోషము లేని నిందారహితమైన హృదయము కలిగిన వ్యక్తులు దేవాలయాన్ని కట్టగలరు. అలాంటి వ్యక్తులే దేవాలయాన్ని కట్టాలని చెప్తున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అయ్యా, నేను కట్టాలి అని అనుకున్నాను, అది నేను కట్టలేదు, ఇదిగో నా కుమారుడైన సొలొమోను ఆ మందిరాన్ని కడుతున్నాడు. అయితే నీ ఆజ్ఞలను నీ కట్టడలను అన్నీ అనుసరించుకుంటూ ఏం చేయాలి? నిర్దోషమైన హృదయముతో కట్టాలి కనుక అతనికి నువ్వేమివ్వాలి? అది నిర్దోషమైన హృదయాన్ని నీవు దయచేయి అని దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మీరు గమనించండి, దేవాలయాన్ని మనం దేవుని కొరకు నిర్మించాలి అంటే నిర్దోషమైన హృదయము. చెడు హృదయము, పాపపు హృదయము, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఏ చెడుతో మనం ఉంటే దేవుని యొక్క ఆలయాన్ని మనం నిర్మించటం అనేది అది కుదరదు. మనం ఎలా పడితే అలా దేవుడి మందిరాన్ని కట్టడానికి కుదరదు. ఈ మందిరాన్ని కట్టేటప్పుడు నువ్వు తాగి కట్టేవాడు ఉన్నాడు, ఎలా చేశాను ఈ మందిరాలు కట్టుకుంటూ వెళ్ళొచ్చు. దేవుడు నివసించే ఒక మందిరాన్ని కట్టాలి అంటే నిర్దోషమైన హృదయం కలిగి ఉండాలి. ఏ దోషము లేని మంచి హృదయముతో మనం ముందుకు రాగలిగితే దేవుడు నివసించే ఆలయంగా ఇది సిద్ధపడుతుంది. ఆ విధంగా మనం కట్టడానికి, దేవుడు సంతోషించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మనం దేవుడు అనేకమని మనకిస్తున్నాడు. మనందరము చేయవలసింది ఏమిటి అంటే దేవునికి ఒక ఆలయాన్ని నేను సిద్ధపరచాలి. దేవుడు నివసించే విధంగా ఆ ఆలయము నేనే అయి ఉండాలి అనే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే దావీదు అన్నాడు కదా, దేవుని ఆలయానికి స్థలము చూసు వరకు, ఆయన ఆలయాన్ని కట్టడానికంట స్థలము చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నేను పరుండే మంచం మీదకి నేను ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నులకు నేను నిద్ర రానివ్వను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. నేను నా కనురెప్పలకి కునుకుపాటు రానివ్వను. ఎప్పుడు వరకు? దేవునికి, దేవుని ఆలయానికి కావలసిన స్థలాన్ని నేను సిద్ధపరిచే వరకు. ఏమండి, రాజు స్థలం కొనటానికి పెద్ద ఏమైనా సమయం పట్టిద్దా? స్థలం కావాలంటే ఒక గంటలో దేవుడి మందిరానికి స్థలం ఇచ్చేవారు లేరా? అప్పుడు ఈయన సామాన్యమైన మనిషి కాదు కదా దావీదు. ఎవరు? రాజు, మహారాజు. రాజే కాదు, మహారాజు, రాజులకి రాజు ఆయన. ఆయన కింద బోల్డ్ మంది రాజులు ఉన్నారు. మరి అక్కడ రాసిన ఆ విషయాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఒక సత్యాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి ఆ స్థలాన్ని నేను సిద్ధపరిచే వరకు. అందుకే సొలొమోను దగ్గర చెప్తూ, నేను కట్టాలి అని తలపెట్టాను, ఇదిగో అది సొలొమోను ద్వారా అది జరుగుతుంది కనుక నిర్దోషమైన హృదయము సొలొమోనుకి నువ్వు దయచేయి. దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన ఒక మందిరాలు కట్టబడాలి అనేది దేవుని యొక్క అనాదిలోనే ఆయన ఉద్దేశం. అది కొత్త నిబంధన యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు, ఆ మందిరము నేనే,
మీరే ఆ మందిరాలు అని చెప్తున్నాడు. ఈ దేహం అనేది మందిరాలుగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరాన్ని మనందరం కూడా కట్టడానికి మనం కూడా నిర్దోషమైన హృదయము. అందుకే అక్కడ అంటాడు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఇవన్నీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడో అది చక్కగా నువ్వు పాటించుకుంటూ మంచి హృదయము నువ్వు కలిగి ఉంటే దేవుడు నివసిస్తాడు. అది దేవుడు నివసించే స్థలం ఇది. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు ఒక దేవాలయానికి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. సాయంత్రము 3 గంటల వేళ. ఏ దేవాలయానికి వెళుతున్నారు? సలోమాను కట్టిన దేవాలయానికి వెళుతూ ఉన్నారు. అయితే వీరు వెళుతూ ఉన్నప్పుడు మార్గములో వారికి ఒక వ్యక్తి కనిపించాడు. ఈ పేతురు వీరు ఆ దేవాలయానికి వెళుతున్నప్పుడు మార్గములో బాల్యకాలము నుండి, అంటే పుట్టిన దినము నుండి అతనికి కుంటివాడు, అంటే ఒక పోలియో అనుకుందాం, ఒక పోలియో కలిగిన వ్యక్తి మార్గములో కూర్చొని ఉన్నాడు. ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు సొలొమోను యొక్క దేవాలయానికి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ వ్యక్తి వీళ్ళ దగ్గర ఏదన్నా దొరుకుతుంది అని భిక్షాటన ఏదో అడుగుతూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్న సమయంలో వీరు అతనికి ఏమిచ్చారు? వీరు మా దగ్గర అది వెండి బంగారము ఇలాంటి ఆస్తుపాస్తులు కలిగిన వారం కాదు. మేము మా దగ్గర వెండి బంగారము పొలాలు ఇలాంటి ఆస్తిపాస్తులు మా దగ్గర ఏమి లేవు. కానీ మేమేమి కలిగి ఉన్నామో అది నీకు ఇస్తాము అని చెప్పారు. నేను ఏది కలిగి ఉన్నామో అది మీకు ఇస్తాం. నువ్వు అనుకున్న విధంగా వెండి బంగారాలు లోక సంబంధమైనవి అవేమి మా దగ్గర లేవు అని చెప్తూ ఏమి కలిగి ఉన్నారో తెలుసా? వీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు. వీరందరూ కూడా దేవుడు మందిరాలుగా మార్చబడిన వారు. ఈ పుట్టుకతో ఈ పోలియో కలిగిన వ్యక్తి దేవాలయానికి వెళ్ళి బాగుపడలేదంట. దేవాలయముగా మార్చబడిన వారు ఆ ప్రదేశంలోకి రాగానే మేము ఏమి కలిగి ఉన్నాము అంటే దేవుణ్ణి కలిగి ఉన్నారు. వీరు మేము ఏమి కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నామని చెప్పారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయగానే ఏం జరిగింది అక్కడ? వెంటనే అతని పాదములు చీలమండలము ఫలము పొందెను. అతను దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు అది వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. ఎందుకు దేవాలయములోనికి? ఇప్పుడు ఈయన కూడా ఏమవ్వాలి? దేవుని మందిరంగా మార్చబడాలి. అతను ఒక పాపో ఒక బలహీనుడో ఈ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో దేవుని మహిమపరుస్తూ దేవాలయంలోనికి అడుగు పెట్టాడంట. ఈరోజు మనం ఎన్నో మేలులు పొందాం, దేవుని దగ్గర నుంచి అన్నీ అడిగి పొందుకుంటున్నాం. కానీ జరగవలసింది ఏమిటి అంటే దేవుడు మన యొక్క ఆస్తిపాస్తులు మన కలిగిందంత అభివృద్ధి పొందిన దాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. ఆయనకి ఒక ఆలయంగా మనం మార్చబడితే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. అందుకే ఈ వ్యక్తి కూడా దేవాలయానికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు అంటే ఇదిగో తను కూడా దేవునికి మందిరముగా మలచబడటానికి. ఈరోజు దేవాలయానికి వస్తున్న మనందరం కూడా దేవునికి మంచి మందిరాలుగా మార్చబడాలి. అందుకే ఈ కన్స్ట్రక్షన్ అంతా దేనికి అంటే మన కొరకే. ఇవన్నీ కూడా మనం పరిశుద్ధాలయంలోనికి దేవుని మహిమతో నింపబడిన ఆలయమే ఇది. అందుకే ఇక్కడే దేవుని యొక్క ఉపదేశము, ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ దేవుడు నిత్యము నివసించి ఆనందించే మందిరం ఏమిటి అంటే మనమే.
మనము దేవుడు మందిరాలుగా మార్చబడితే మనలో ఉండి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. కనుక మనం కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టుకోవాలి అంటే ఏం కావాలంట మనకి? నిర్దోషమైన హృదయము. నిర్దోషమైన హృదయం. దేవుని యొక్క న్యాయ విధులు వింటూ నువ్వు మంచి హృదయముతో చెడుని పక్కకి తీసివేసి నీవు గాని సిద్ధపడగలిగితే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన కార్యాలు మన ద్వారా అనేకమైనవి లోకంలో ప్రభు జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, మరొక విషయాన్ని మీకు తెలియజేస్తారు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే మందిరము కట్టేటప్పుడు ఎలా ఉండాలో, ఒకటి మందిరము కట్టేటట్లు కట్టే విధంగా నిర్దోషమైన హృదయం కావాలి అని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథము 6:7లో మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన అవి ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తి గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్టుల ధ్వని ఎంత మాత్రము వినపడలేదు, వినపడకూడదు. మన మందిరం అలా కట్టుకోవాలి. దేవుని మందిరంగా మనం మార్చబడేటప్పుడు నిర్దోషమైన హృదయము మనం కలిగి ఉండి మనం అందరితో సమాధానంగా, ఏ చప్పుళ్ళు, అందుకే గొడ్డలి, సుత్తి, ఇవన్నీ ఇనుప పనిముట్టుల యొక్క శబ్దం ఏది వినపడకూడదు అని చెప్తున్నాడు. ఈరోజు మన యొక్క దేవుని మందిరాలుగా మనం కూడా మార్చేటప్పుడు మనం కూడా అసలు మన యొక్క హృదయములో కూడా ఎలాంటి చెడు లేకుండా అందరితో సఖ్యతగా సమాధానంగా ఉండుటూ, ఏ గొడవలతో కాదు. అంటారు కదా, సనుగులు సంశయములు మాని. చదవండి ఒకసారి. అది ఇనుప పనిముట్టుల యొక్క శబ్దము రాకుండా నువ్వు దేవాలయాన్ని కట్టాలి అని చెప్పాడు. చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిష్కళంకులు అనింద్యులు అయిన దేవుని కుమారులగునట్లు దేవుని కుమారులుగా ఎప్పుడవుతావు? ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనం మార్చబడాలి అంటే, దేవుని మందిరాలుగా మనం మార్చబడాలి అంటే, దేవుడు వచ్చి మనలోనే ఉండే విధంగా ఈ ఆలయాన్ని కట్టాలి అంటే, మొదటిగా ఆయన చెప్పిన మాట నిర్దోషమైన హృదయము అని మొదటి మాట చదివాం. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడు? సనుగులు సంశయములను మాని. అది సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండకూడదు. ఏమన్నాడు? సనుగులు అంటే ఏంటి? కంప్లైంట్స్. ఇలా అలా అని ఒకరి మీద ఒకరు చేసే కంప్లైంట్స్ సనుగులు. సంశయములు అంటే ఆర్గ్యుమెంట్స్, వాదన పెట్టుకోవద్దు. ఎవరి మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వకూడదు. దేవుని పిల్లలుగా నువ్వు మార్చబడాలి అంటే, దేవుని మందిరంగా నువ్వు మార్చబడాలి అంటే ఎవరి గురించి నువ్వు కంప్లైంట్ ఇవ్వకూడదు. ఎవరి గురించి నువ్వు తీర్పు తీర్చడానికి నీవెవడవి అని చెప్పాడు దేవుడు. చదువుదాం. సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, దేవుని యొక్క వాక్యమును నువ్వు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె మనం కనపడాలి. లోకంలో మీరు జ్యోతుల వలె కనపడాలి అంటే దేవుణ్ణి కలిగిన వెలుగు సంబంధుల వలె లోకంలో మనం ఉండాలి. దేవుడు లేని చీకటి వారిగా కాకుండా దేవుడు కలిగిన వారిగా మన లోకానికి కనిపించాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవేవి ఉండకూడదు.
కంప్లైంట్స్. అసలు మనకి ఉదయం లేచినది మొదలు రాత్రి పండుకుండే వరకు ఏముంటాయి మన జీవితంలో? ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి. ఆర్గ్యూ చేసుకుంటే ఎప్పుడు గొడవే, నీ తప్ప నా తప్ప. అసలు ఇవి పూర్తిగా మానేసి దేవుని పిల్లలుగా మీరు ఉండండి. మీరు ఉండి దేవుడు మందిరాలుగా మనం మార్చబడితే ఆయన వచ్చి నివసిస్తాడంట. అందుకే మనలో ప్రభు వస్తే మనం ఏ ప్రదేశంలోకి వెళ్తే ఆ ప్రదేశంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకే వారు సొలొమోను మందిరంలోనికి వెళ్ళకముందే అద్భుతాలు జరిగాయి. మేమేం కలిగి ఉన్నామో అన్నారు. ఏం కలిగి ఉన్నావయ్యా నువ్వు అంటే, ప్రభువుని నేను కలిగి ఉన్నాను, ప్రభు నాలో ఉన్నాడు, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, మేము కలిగి ఉంది దేవుణ్ణి అన్నాడు. దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని వారు చూపించాడు. కుంటివాడు లేదా పోలియో కలిగిన వ్యక్తి చక్కగా లేచి నిలబడి దేవుని మహింపరుస్తూ దేవాలయంలోనికి ప్రవేశించాడు. మనందరం కూడా గమనించండి, అసలు ఏ విధంగా దేవుణ్ణి మనుషులు ఆరాధించుకుంటూ తన క్రమాన్ని ప్రారంభించారో చివరికి అసలు దేవుని చిత్తము ఏమిటి అనేది ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. బలిపీఠాల వరకు ఆగిపోలేదు దేవుని స్తుతించడం, ప్రత్యక్షపు గుడాల వరకు ఆగిపోలేదు, ఈ దేవుని యొక్క ఈ మందిరాల దగ్గర ఆగిపోకుండా చివరికి అంటున్నాడు, మీరే దేవుని యొక్క ఆలయాలు, మీలో దేవుడు నివసించే విధంగా మీ ఆలయాన్ని చక్కగా మీరు నిర్మాణం చేసుకోండి. సనుగులు ఏమీ వద్దు, కంప్లైంట్స్ ఏమీ వద్దు, ఆర్గ్యుమెంట్స్ ఏమీ చేయొద్దు. మీరు చక్కగా మందిరాన్ని కట్టుకుంటే దేవుడు మనందరిని బట్టి ఆనందిస్తాడు. మనం చాలా సందర్భంలో దేవుని సంతోషపెట్టడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటాం. అన్ని మార్గాల్లో దేవుడు ఆనందించడు. ఆయనకి ఇష్టంగా మన హృదయం మార్చబడాలి, ఆయన నివాస యోగ్యంగా మార్చబడాలి. చాలా సందర్భాల్లో మనం దేవుడు నాకేం చేశాడు అండి అని మాట్లాడతాం. అసలు మనం దేవుడి కొరకు మనం ఏం చేశాం చెప్పండి? అసలు మనం ఏం చేశాం దేవుని కొరకు? దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు. ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉన్నా, ఈరోజు ఆహారం మనం తీసుకుంటున్నా, మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాము అంటే, చెలిస్తున్నాము అంటే దేవుని యొక్క ఉన్నతమైన ఒక ప్రణాళిక ఇదంతా కూడా. ఆయన ప్రణాళిక. కానీ ఆయనకి మనం ఏం చేసాం ఆయన సంతోషించడానికి? ఆయన సంతోషించేది ఏమిటి అంటే, ఇదిగో మనము ఆయన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలి. అప్పుడు ఆయన వచ్చి అక్కడ నివసిస్తాడు. ఇదే నా యొక్క విశ్రమించు స్థలము. దేవుడు విశ్రమించే స్థలం ఇది. ఆ రోజు మనల్ని బట్టి ఆనందిస్తాడు ఆయన. ఆయన మన దగ్గరికి రానివ్వకుండా, ఆయన రావటానికి ఏ స్థలం మనం ఇవ్వకుండా, ఆయన ఎక్కడెక్కడో ఉండమని మనం చెప్తే దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. చిన్నది కట్టేసి నువ్వు దీనిలో ఉండు, నువ్వు దీనిలో కూర్చో అంటే సంతోషిస్తాడా? ఏమ్మా, ఆయన కొరకు మూల ఒకటి కట్టేసామనుకో, నువ్వు అక్కడ ఉండు, మేము ఏసీలు వేసుకొని బెడ్రూమ్లో ఉంటాం, ఆయనకు ఒక గేదె కట్టేసి ఆయన సంతోషంగా ఉంటాడా? అందుకే హస్తకృత్యాలు మీ చేతులతో కట్టిన దానిలో నేను ఉండను, నేను ఆనందించువాడిని కాదు అని చెప్పాడు. ఈ మందిరాన్ని బాగా కట్టేశాము, అబ్బో దేవుడు సంతోషిస్తాడు అంటే దీన్ని బట్టేమి ఆయన సంతోషించడు. దీనిలోకి మనందరం సమాజంగా కూడి రావాలి. ఇదంతా దేవుని మహిమతో నింపబడి ఉంది. ఇది కరెక్టే. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, కరెక్టే. కానీ ఆయన ఆనందించేది ఎప్పుడు అంటే మనం మందిరాలుగా మార్చబడినప్పుడు. ఆ మందిరాలుగా మార్చడానికే ఈ మందిరాన్ని దేవుడు నిర్మాణం చేయించాడు. దీనిలో దేవుని యొక్క ఉపదేశము ద్వారా కట్టడలు, న్యాయ విధులు అన్నీ మనం నేర్చుకుంటూ దేవుని యొక్క ఆలయానికి మనం ఒక రూపకల్పన ఖచ్చితంగా దేవాలయంలో జరుగుతుంది. దేవుడు మనందరిని బట్టి ఆనందించేవాడిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాట దీవించును గాక.